హాయ్ గైస్, ఈరోజు టాపిక్ వచ్చేసి విశ్వక్ సేన్ నటించిన లైలా మూవీని చూసాము. ఈ సినిమా రివ్యూ ఏమిటంటే సినిమా ఎలా ఉంది దాని గురించి మనమైతే ఈ వీడియో చేసాం. సో వీడియో చూసే ముందు ఖచ్చితంగా లైక్ చేయండి. ఇది జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే. సినిమా ఎలా ఉందో మీరే చూసి తెలుసుకోండి. అదేవిధంగా ఈ సినిమాకి రివ్యూ కూడా అవసరమా అని నాకైతే అనిపించింది. ఎందుకంటే విశ్వక్ సేన్ చేసిన మూవీస్ ఏంటి, ఇప్పుడు తీస్తున్న మూవీస్ ఏంటి, ఒకప్పుడు ఫలక్నామా 10 ఇంకా అలాంటి సినిమాలు తీసిన విశ్వక్ సేనేనా ఈ సినిమా తీసింది అని నాకైతే అనిపించేసింది. ఇందులో ఉంటుంది కోయి కోయి, బట్ సినిమాని మాత్రం అడ్డంగా కోసేసింది భయ్యా. ఇక ఈ సినిమా ఫ్లాట్కి వెళ్తే స్టార్టింగ్ నుంచి 90mm రాడ్ దింపినట్టయితే సిగ్నల్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంటాయి మనకు. ఓవర్ డైలాగ్స్, ఓవర్ ఎక్స్పోజింగ్, క్రింజ్ కామెడీ, ఇంకా హీరోయిన్ అయితే వచ్చినట్టుగా వెళ్ళినట్టుగా అసలు ఎటేటో వెళ్ళిపోయింది. షాకింగ్ ఏమిటంటే అసలు హీరోయిన్ని స్కిప్ చేసేసారని చెప్పాలి. ఒక విధంగా చెప్పాలంటే విశ్వక్ సేనే హీరోయిన్ లా ఉన్నాడు. అసలు ఈ మూవీకి హీరోయిన్ అవసరం లేదు అయ్యా. ఇక సాంగ్స్, లియోన్ జేమ్స్ పాటలు మాత్రం పరమ చిత్తగా అనిపించాయి. అస్సలు ఇరిటేషన్ తెప్పిస్తున్నాయంటే నమ్మక్కర్లేదు. ఆయన పేరు లియోన్ జేమ్స్, కానీ గేమ్స్ ఆడుకుంటూ పాటలు రాయడం మర్చిపోయాడు, పెట్టడం మర్చిపోయాడు. ఇంకా షార్ట్గా చెప్పాలంటే సినిమాలో సాంగ్స్ వచ్చినప్పుడు ఇంకా ఫ్రీ ఫైర్ గేమ్స్ అయితే ఆడుకుంటూ కూర్చోవాల్సిందే. ఈయన ప్రీవియస్ సినిమా ఓరి దేవుడు, ఆ సినిమాకి ఎటువంటి సాంగ్స్ ఇచ్చాడు, ఇందులో ఎటువంటి సాంగ్స్ పెట్టారు. చాలా మటుకైతే కొన్ని సినిమాలకైతే లేట్గా వెళ్తే స్టోరీ అర్థం కాక మెంటల్ ఎక్కిపోద్ది. ఈ మూవీకి అలా అవసరమైతే లేదు. మీరు త్వరగా రావడమే మీరు చేసుకున్న పాపం అని చెప్పాలి. ఎందుకంటే ఆ లేట్గా వచ్చిన టైంలోనే మీరు బయట ఉండడం మీరు అనిపిస్తుంది. ఎందుకంటే సినిమాలో అంత వరస్ట్ ఉంది. డైరెక్ట్గా చెప్పాలంటే మీరు లేట్గా వచ్చిన ఆ టైం అయినా కనీసం మీరు బయటైనా హ్యాపీగా ఉంటారు, లోపల అస్సలు ఏముండదు. ఇంకా కామెడీ, లేడీ గెటప్తో చేసే విశ్వక్ సేన్ కామెడీ అస్సలు మంచిగా లేదు భయ్య. క్రిన్స్ అంటే క్రిన్స్, అసలు జబర్దస్త్ కామెడీ. ఇంకా కొన్ని షోస్ ఉంటాయి కదా, ఆ షోస్లో వచ్చే కామెడీయే ది బెస్ట్ అని చెప్పవచ్చు. రీసెంట్ టైంలో పృథ్వీ గారి వల్ల బాయ్కాట్ అని పెట్టేశారు కదా ఒక ట్యాగ్. సో ఆయన మాట్లాడిన కొన్ని సీన్స్ అయితే ఉన్నాయి. 151 అదేవిధంగా 11 అని మేకలో అని చెప్పి మాట్లాడారు. సో ఆ సీన్స్ అయితే సినిమాలో ఎక్కడ కనిపించట్లేదు. అదేవిధంగా పృథ్వీ గారి క్యారెక్టర్ మాత్రం ఎప్పుడు వస్తుందో ఎప్పుడు ఎండ్ అవుతుందో కూడా అర్థం కాలేదు. సో అలా ముగించేశారు. ఇక ఈ మూవీకి చాలా హాట్ టాపిక్ మ్యాటర్ అంటే వైసీపీఎన్స్ ఈ సినిమాని బాయ్కాట్ చేద్దామని చెప్పి చాలా వరకు అయితే హ్యాష్ ట్యాగ్స్ చాలా వరకు క్రియేట్ చేశారు. ఈ సినిమా చూశాక ఏమిటంటే ఈ సినిమా బాయ్కాట్ చేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా మధ్యాహ్నానికే బంద్ అయిపోతుంది. సో అట్లుంటుంది సినిమా. సో ఎనీవన్, లైలా ఈజ్ వెరీ బ్యాడ్. సో ఈ సినిమాలో దాదాపుగా ఏమైనా ఉన్నాయంటే పాజిటివ్స్. సో లేడీ గెటప్తో చాలా బాగుంటాడు విశ్వక్ సేన్ గారు. సో సూపర్ అంటే సూపర్ భయ్య. సో మొత్తానికైతే ప్రొడ్యూసర్ గారికి అయితే సాహు గారు ఇలాంటి సినిమాలు తీసే ముందు మీరు మళ్ళీ 1-2 సార్లు ఆలోచించుకోవాలి. సో స్క్రీన్ ప్లేని ఇంకా స్టోరీని ఎక్కడ కూడా పైకి లేపలేకపోయారు. సో లేపింటే మాత్రం సినిమా బాగా ఉండేది. ఎనీవే, విశ్వక్ సేన్ సినిమాలో దాదాపుగా మనం ఎక్స్పెక్ట్ చేసేది మాస్ కదాస్ కనిపించట్లేదు. సో రోజుకి ఆయన క్యారెక్టరేషన్ కోసం అని చెప్పేసి తనకున్నటువంటి టాలెంట్ని పోగొట్టుకుంటానని అనిపిస్తుంది. సో మొత్తానికైతే మనం విశ్వక్ సేన్ సినిమా గురించి చెప్పాలంటే ఇలా చెప్తున్నందుకు చాలా బాధగా ఉంది. సో ఎనీవే, లైలా మూవీకి మనం ఇచ్చే రేటింగ్ 2.75.